ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ వారం ఆదివారం 22 జూన్ 2025 నుంచి శనివారం 28 జూన్ 2025 వరకు ఈ గ్రహగతుల ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు కలుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, చెయ్యదగినవి చెయ్యకూడనివి ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితులు చూడగలిగితే మేషంలో శుక్రుడు, మిథునంలో రవి గురుడు, బుధుడు 23 జూన్ కర్కాటకంలో ప్రవేశించబోతున్నాడు. సింహంలో కుజ కేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శనీశ్వర గ్రహగమనాలు జరుగుతున్నాయి. ఈ గ్రహగమనాల ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు సూచిస్తున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషాది ద్వాదశ రాశులలో మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి లగ్నంలో శుక్రుడు, తృతీయంలో రవి గురుడు, చతుర్థంలో బుధుడు, పంచమంలో కుజ కేతువు, లాభంలో రాహు, వ్యయంలో శనీశ్వరుల గ్రహగమనాలు జరుగుతున్నాయి. ఈ గ్రహగమనం ఆధారంగా ఈ రాశి వారికి ఈ వారాంతరం వృత్తి ఉద్యోగాలలో చాలా చురుకుగా, అధికారయుక్తంగా, నాయకత్వ పటిమతో మరియు శక్తివంతంగా వ్యవహరిస్తారు. కానీ కొన్ని ఊహించని మార్పులు, సవాళ్ళు లేదా అధికారులతో విభేదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ కార్యదక్షత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు సమస్యలను పరిష్కరించే పద్ధతులను కనిపిస్తున్నవి. పై అధికారుల నుంచి ప్రశంసలు లేదా విమర్శలు రెండూ ఉండవచ్చు. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు, కానీ కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉన్నది, లేదా మీపై కుట్ర పనులు చేసే కూడా ఈ వారాంతరం ఈ రాశి వారికి కనబడుతున్నది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది, కానీ వాటిలో క్షుణ్ణంగా పరిశీలించి ముందుకు సాగటం మేలు చేకూరుస్తుంది. మీ పూర్వ కర్మల ఫలితాలు వృత్తిలో కనిపించవచ్చు. మీ విశ్లేషణాత్మక, ఆచరణాత్మక నైపుణ్యాలకు, ధైర్యానికి గుర్తింపు లభిస్తుంది. ఈ వారం సమతుల్యంగా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్నవారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మీ జీవన శైలికి డబ్బు ఖర్చు చేస్తారు. మీ సలహా ప్రజలకు ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా కనబడే సూచనలు ఉన్నవి. మీకు ఉద్యోగ ప్రమోషన్ లభించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామితో మీ భావాలను పంచుకునే అవకాశం కనబడుతున్నది. ఈ రాశివారు ఈ వారం చేయదగినవి చూసినట్టయితే వృత్తిలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ఏది అనుకున్నా సరే దాన్ని ముందుకు సాగించి ముందుకు వెళ్ళటం వల్ల వీళ్ళకి మంచి సుఫలితాలు కలుగుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, మీ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించడం ఏ సమయంలో ఉపయోగిస్తే బాగుంటుందో ఆ సమయంలో ఉపయోగించడానికి ఈ వారం అనుకూలమని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో మీరు అనేది ముందుకు సాగగలుగుతారు. ఇంటర్వ్యూలకు హాజరవటం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నవి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన మంచిగా ముందుకు సాగుతారు. చేయకూడనివి చూడగలిగితే పై అధికారులతో తీవ్ర వాదనలు మీకే నష్టాన్ని చేకూరుస్తాయి. సహ ఉద్యోగులతో అహంకారంగా ప్రవర్తించడం వలన మీ లోపల ఉన్న ఆ దుష్టబుద్ధి అనేది బయటకు వచ్చే ప్రభావం కనబడుతున్నది. తొందరపాటు నిర్ణయాల వల్ల మీ కుటుంబం కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. అధికార దుర్వినియోగం, అసంపూర్ణ సమాచారంతో పనిచేయటం, తెలిసింది కొంత అయితే మరికొంత ఊహించుకొని వాళ్ళని నిందలో పడటం వంటిది చేస్తూ ఉంటారు. వాటిని జాగ్రత్తగా ఉండటం మంచిది. వీరికి చెప్పదగిన సూచన విష్ణు సహస్రనామం పఠించడం లేదా శనిదేవుణ్ణి దర్శించుకొని నూనె సమర్పించడం వలన శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. మంచి సుఫలితాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి.